5:30కి వెళ్ళిపోయారు మీరు, 5:30కి వెళ్ళారు. కానీ ట్రైన్ 8కి వచ్చింది. అప్పుడు వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? బాగున్నాయా చెప్పండి? చాలా బాధ. నా ఫీలింగ్ వాళ్ళు ఏంటో అలా ఉన్నారంటే ఏంటంటే 5:30 వచ్చాం, 6:30 గంటలు. తర్వాత ట్రైన్ ఎక్కారు. మీరు అనుకున్న ఏరియా కరెక్ట్గా 8 వెళ్ళిపోవాలి అసలు, కానీ మధ్యాహ్నం 1 గంటనే వెళ్ళాలి. అప్పుడు ట్రైన్లో కూర్చొని మీ ముఖాలు ఎలా ఉంటాయి? అప్పుడు కూడా మీ ముఖాల్లో ఒక రకమైన కనపడతారు. కానీ ఆరాధన కొంతమంది ఆలస్యంగా వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు ఏం కనపడతారు, మామూలుగా వచ్చేస్తారు, కూర్చుంటారు. ఆలస్యంగా వచ్చామే అనే ఒక బాధ వాళ్ళలో కనపడదు అన్నమాట. కానీ ఖచ్చితంగా మనకు కనపడదు అనుకోండి. ఆ బాధ కనపడుద్ది, ఆనందం కూడా కనపడుతుంది అన్నమాట. అందుకే మనం వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మనం ఏం చేస్తాం, చక్కగా ఆనందం చేసుకోవచ్చు. అందుకని మనం క్లియర్గా వాక్యం చదువుతున్నాం. మరి బైబిల్లో యేసుప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు ఆయన చాలా చేశాడు. ఎందుకు యేసుప్రభువు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడంటే ఒక్కటే రీజన్ అంటే తెలుసా? ఆయనలో మన విశ్వాసం బాగా పెరగాలి. దేవుని అందరి మన విశ్వాసం ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. మన విశ్వాసం చక్కగా పెరుగుతూ ఉండాలి. మన విశ్వాసం కనుక పెరిగిందనుకోండి, అసలు విచిత్రం ఏంటంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటకు రావాలంటే సమస్యలు పోవడం పరిష్కారం కాదు. అర్థం చేసుకోండి పాయింట్. మీకున్న ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటకు రావాలంటే, ఆ సమస్యల నుంచి విడిపించబడాలంటే సమస్యలు పోవడం పరిష్కారం కాదు. సమస్యలు అడ్డంగా ఉన్నాయి, కానీ మీ విశ్వాసం బాగా పెరిగింది. అప్పుడు సమస్యలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించుకోండి. సమస్యలు ఉంటాయి, కానీ విశ్వాసం బాగా పెరిగింది. అప్పుడు మీకు సమస్యలు ఏమనిపిస్తాయి? సమస్యలుగా అనిపించవు. సమస్యలుగా అస్సలు అనిపించవు. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఇప్పుడు మీ సమస్యలు పోవాలంటే, మీకున్న సమస్యలన్నీ పోవాలంటే, ఇప్పుడు నా ముందున్న టార్గెట్ ఏంటంటే మీ సమస్యలు పోవాలి ప్రభు అని భారంగా ప్రార్థన చేయడం కాదు. అది ఖచ్చితంగా చేస్తాం. మాకున్న టార్గెట్ ఏంటంటే మీ విశ్వాసాన్ని పెంచాలి. మీ విశ్వాసం పెరిగితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ సమస్యను పట్టించుకోవాలి. అసలు ఇప్పుడు మీ ఇంట్లోకి అవసరాలు లేవు, చాలా అవసరాలు వస్తున్నాయి. చాలా నెల నుంచి చాలా అవసరాలు వస్తాయి. అదే మీరు సంపాదించుకున్న డబ్బులు పెరిగినాయి అనుకోండి, మీ ఇన్కమ్ పెరిగింది అనుకోండి. మీ ఇన్కమ్ పెరిగితే మీకు ఎన్ని అవసరాలు ఉన్నా, అదే మీ ఇన్కమ్ పెరగలేదు అనుకోండి, అప్పుడు చాలా అవసరాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అయ్యో చాలా అవుతున్నాయి అని చెప్పి బాధపడతారు. అది ఇన్కమ్ పెరిగింది అనుకోండి, అప్పుడు అవసరాలు ఎన్నున్నా సరే, అంటే మా టార్గెట్ ఏంటంటే మీ ఇన్కమ్ పెంచాలన్నమాట. అంటే మీరు మీ ఇన్కమ్ పెంచుకోవాలి. మేమేం చేయాలి చెప్పండి? మీ విశ్వాసాన్ని పెంచాలి. మరి విశ్వాసం పెరగాలంటే ఎలా? నాకు తెలిసి యేసుప్రభువు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు చక్కగా చదివి వాటిని బాగా ధ్యానం చేస్తే మన విశ్వాసం బాగా పెరుగుతుంది. విశ్వాసం బాగా పెరుగుతుంది. అందుకని ఈరోజు మీకు ఒక అద్భుతం చెప్పాలన్నమాట బైబిల్లో. ఆ అద్భుతం కొన్ని అద్భుతాలు యేసుప్రభువు మొత్తం 4 సువార్తలు ఉన్నాయి. నేనేం పెట్టుకున్నాను పేరు? 1G, 2G, 3G, 4G. మొత్తం ఏం చెప్పండి? జీజీ అంటారంటే ఏమనుకుంటారు? 4G అంటే చెప్పండి. జీ అంటే ఏంటి చెప్పండి? గాస్పల్ అంటే సువార్త అన్నమాట. కొన్ని అద్భుతాలు ఒక్క సువార్తలో ఉన్నాయి అన్నమాట. అంటే 1G అంటారు. 1G కానా వివాహంలో నీళ్ళు ద్రాక్షరసం మార్చారు. అది ఒక్క సువార్తలో ఉందాం, యోహాను సువార్త. అది 1G. కొన్ని అద్భుతాలు 2 సువార్తలో ఉన్నాయి. అది 2G. కొన్ని సువార్తలు ఏమో 3 సువార్తలో ఉన్నాయి. అంటే 3G. కొన్ని చాలా తక్కువ 4 సువార్తలో ఉన్నాయి. అది 4G. ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే 3G అన్నమాట. 3Gలోకి వెళ్తాను. ఏంటి ఆ 3Gలో అంటే పేతురు అంతా స్వస్థపరచు. పేతురు అంతగా దేవుడు స్వస్థపరచు. పేతురు అంతగా దేవుడు స్వస్థపరచు. అసలు చాలా ఆశ్చర్యం. పేతురు అంతా ఏమవుతుంది అనుకుంటారు, కానీ దాన్ని మనం చక్కగా చదివితే ఆశ్చర్యించుకోవాలి. అది మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు 3G అంటే ఎన్ని సువార్తలో చెప్పండి? మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్త. 3 సువార్తలు ఉంది. 3 సువార్తలు రాయబడిన అద్భుతం. ఇప్పుడు చదివేవాడు జాగ్రత్తగా చదవండి. మీరు చదివేవాడు జాగ్రత్త చదవాలి. ఇప్పుడు కొంచెం మీ బ్రెయిన్ కూడా ముందుకు పెట్టాలి. వాక్యం అందరూ చూడండి, విధానం చెప్తాను. మత్తయి సువార్త అందరూ. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందరూ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు చదువుతూ ఉంటారు, నేను అండర్లైన్ చేపిస్తాను. నెంబర్లు వేయద్దు, జస్ట్ అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంత తీసిన తర్వాత ఫస్ట్
14-15 వచ్చిన చదువు. 14-15 ఎవరైనా ఒకరు చదువుతున్నప్పుడు నేను చెప్పిన మాట చేయండి. మీరు చదవండి. ఒకటి తరువాత యేసు పని చేస్తాను. నేను చదువుకుంటాను, మీరు టిక్ పెట్టుకుంటాను. మీరు టిక్ పెట్టుకుంటే చదివి వాళ్ళు టిక్ పెట్టుకోండి నా పైన. అందుకని ఇప్పుడు నేను చదువుతాను. 14 అందరూ తీశారు కదా. తరువాత యేసు పేతురులో ప్రవేశించి అనే దానికి అండర్లైన్ చేయండి. నెంబరింగ్ మాత్రం ఎవరు, జస్ట్ అండర్లైన్ చేయండి. జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి అని దానికి అండర్లైన్ చేయండి. ఆమె చెయ్యి ముట్టగా అని దానికి అండర్లైన్ చేయండి. జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయన ఉపచారం చేయసాగెను. అయిపోయింది. ఈ సువార్తలో అయిపోయింది. ఎవరు ఇప్పుడు దీంట్లో ఎన్ని అండర్లైన్ చేశారు? 3 అండర్లైన్ చేశారు. నెక్స్ట్ మరి మార్క్స్ వార్త కదా. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం. మార్క్స్ వార్త పక్కనే ఉంటుంది. మొదటి అధ్యాయం 29 వచనం నుంచి చదువుతున్నాం. 29. వెంటనే వారు సమాజ మందిరంలో నుంచి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రియా అను వారి యొక్క ప్రవేశించిరి అంటే ప్రవేశించిరి. సీమోను అంతా జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి బట్టి మళ్ళీ అంటలేదు. చెయ్యి బట్టి నెక్స్ట్ ఆమెను లేవనెత్తెను అనేది అంటలేదు. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. చాలు. ఇప్పుడు 2వ దాంట్లో కూడా అంటలేదు చేసే పాయింట్. నెక్స్ట్ మరి 3వ దాంట్లో లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. 38-39 వచ్చినారు. ఎవరెవరో పిల్లలు ఎలా చేస్తున్నారో ఏంటో మొత్తం మనకి అటెండెన్స్ చేస్తున్నారు. ఎవరు ఎన్నోషారు మీకు తెలుసలేదు. ఎవరెవరు డిసిప్లిన్ లేరో మాకు చిన్న స్క్రిప్ట్ కూడా అందజేస్తున్నాడు. ఎన్నోషారు మీకు తెలుసలేదు. మీకు మెసేజ్ చేస్తున్నాడు. గణేష్కి అప్డేట్ అవుతున్నాడు. లూకాసు 4:35-39 వచ్చినారు. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోకి వెళ్ళెను అనే మాట అంటలేచాడు. సీమోను అంత తీవ్రమైన జ్వరంతో పడి ఉండను కనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకుంది. ఆయన ఆమె చెంతన నిలవబడి ఇది అంటలేచాడు. జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగను. ఇక్కడ కూడా అర్థం చేసుకున్న పాయింట్. ఇప్పుడు అది మొత్తం మీద 3 సువార్తలు కొంచెం అండర్లైన్ చేసుకున్నారు. ఇప్పుడు అండర్లైన్ చేసుకున్నవి ఏం చేస్తారంటే చక్కగా 1, 2, 3, 4, 5 అని నెంబర్లు ఇచ్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే అంతా మీకు వివరించాలనుకున్నాను. నెంబర్ ఇస్తాను చూడండి. నేను ఇప్పుడు చెప్పిన వాటిని బట్టి నెంబర్ పెట్టండి. నెంబర్ పెట్టేదో మొత్తం రాసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ దేని పెడతానంటే చూడండి ఒకసారి. లేచి అనే మాట లూకాసు వార్త 4:38 కనపడుతుంది. లేచి చేశారు కదా, కనలేను. అది 3 సువార్తలు జాగ్రత్త పెట్టుకోండి. మీ చేతులతో పట్టుకోండి. అట్లా లేదా పేరు పెట్టుకుని పెరుసు పెట్టుకోండి. బదులు లూకాసు వార్త 4:38 లేచి ఉందా లేదా? దానికి 1 నెంబర్ వేయడం. 2వది ఏంటో తెలుసా? వెళ్ళెను. దాంట్లోనే సీమోని ఇంటిలోనికి వెళ్ళెను దానికి 2వ నెంబర్. లేచి అనగా 1, 2వది వెళ్ళెను. నెక్స్ట్ 3వ నెంబర్ ఏంటంటే మార్క్స్ వార్తలో రండి. మార్క్స్ వార్త కానీ మత్తయి వార్త ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మార్క్స్ వార్త మత్తయి వార్త 8వ అధ్యాయం. ప్రవేశించి యేసు పేతురింటిలో ప్రవేశించి అని దానికి 3వ నెంబర్. ప్రవేశించి మత్తయిలో 8, 2 సార్లు పెట్టలేదు. ప్రవేశించి 3. నెక్స్ట్ దాంట్లోనే చూచి
మత్తయి సువార్త 8:14 ఉంది. చూచి 4:45. నెక్స్ట్ 5వది మార్కు సువార్త 1వ అధ్యాయం. దగ్గరకు వచ్చి మార్కు సువార్త 1వ అధ్యాయం 31 దగ్గరకు వచ్చి 5వ పాయింట్. నెక్స్ట్ లూకాసు వార్త 4వ అధ్యాయం. చెంతన నిలవబడి 6వ పాయింట్. చెంతన నిలవబడి 6వ పాయింట్. నెక్స్ట్ మళ్ళీ మార్క్స్ వార్త 1వ అధ్యాయం. చేయి పట్టి 7వ పాయింట్. చెయ్యి పట్టి 7వ పాయింట్. చెయ్యి పట్టి. నెక్స్ట్ 8వ పాయింట్ మత్తయి సువార్త 8వ అధ్యాయం. ముట్టగా, చెయ్యి ముట్టగా అనేది 8వ పాయింట్. 7వ పాయింట్ చెయ్యి పట్టాడు. 8వ పాయింట్ చెయ్యి ముట్టినట్టుగా ఉంది. చెయ్యి ముట్టుట రెండు తేడా చెప్తారు. చెయ్యి ముట్టుట 8. నెక్స్ట్ 9వ పాయింట్ లూకాసు వార్తలో దర్శింపుగానే దర్శించుట. లూకాసు వార్త 4వ అధ్యాయం అదే మాట. దర్శించగానే 39 వచ్చింది. 4:39 దర్శించగానే అది 9వది. నెక్స్ట్ 10వ పాయింట్ మార్క్స్ వార్త 31 లేవనెత్తెను 10వ పాయింట్. లేవనెత్తెను 10 పాయింట్ల మెయిన్. ఎవరైనా చక్కగా చదవాలి. మీరు రాసుకున్నట్టుంటే ఫస్ట్ ఒక్కొక్కటి చదవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అన్నీ ఏంటంటే యేసు ప్రభువు చేసిన పనులు అన్నమాట. ఒక ఆమె అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు ఈ 3 సువార్తలు నేను చదవడం వల్ల ఏమైంది తెలుసా? సీమోను అంతా ఏ రకమైన జ్వరంతో బాగుతుంది? మామూలు జ్వరమా, డేంజరస్ జ్వరం? అది మీరు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త మార్కు సువార్త చదివారు అనుకోండి, ఆమె మామూలు జ్వరంలాగా ఉంటుంది. కానీ లూకాసు వార్త చదివితే అది ఏ జ్వరం చెప్పండి? అబ్జర్వ్ చేశారు మీరు చదివేటప్పుడు? మత్తయి సువార్తలో మామూలు జ్వరం ఉంది, అంటే జ్వరంతో బాధపడడం ఉంది. మార్కు సువార్తలో కూడా జ్వరంతో. కానీ లూకాసు వార్త తిరిగి ఆమె జ్వరం ఎప్పుడు తెలుసా? తీవ్రమైన జ్వరం ఉందా లేదా? ఏమో చదివారు మీరు? అదే తీవ్రమైన జ్వరం మత్తయిలో ఉందా, మార్కులో ఉందా? అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు, సింహంలో అంతా జ్వరంతో బాధపడుతుందంట, అసలు ఆమె తీవ్రత బాగా ఉందా అనేది లోకా చదవలేదు అనుకుంటారు. అది తీవ్రమైన తెలియదు, జ్వరం అనుకుంటారు అంతే. మామూలు జ్వరానికి తీవ్రమైన జ్వరానికి తేడా ఉందా లేదా చెప్పండి? ఏంటి తేడా? మామూలు జ్వరం అయితే మిమ్మల్ని మీరు చేసుకోవచ్చు, బండి మీద అంటే రివ్యూ తెచ్చుకోవచ్చు, అవి తెచ్చుకోవచ్చు, ఇవి తెచ్చుకోవచ్చు. కానీ తీవ్రమైన జ్వరం అయితే మీరు మనసులో పడిపోతారు అంతే. ఇక లేకపోతే మూలుగుతూ ఉంటారు, మొహమంతా వర్కంగా ఉంటుంది, అసలు మాట ఒక్కలేము. ఇంట్లో వాళ్ళు కూడా అసలు భలే ఎట్లా బాబు అట్లా అయిపోయింది, భలే బాధ చేస్తాము. ఎప్పుడన్నా లేకుండా జ్వరంలో మంచంలోనే ఉండి మీరు జ్వరంతో బాధపడిన రోజులు ఉన్నాయి అనుకున్నారా? అస్సలు లేగలేదు పరిస్థితులు. ఏమో పరిస్థితి ఆ రోజు. ఇప్పుడంటే ఇప్పుడు ఎవరు పడినా ఉపయోగం లేదు, తెలుసా? అన్ని మెడిసిన్స్ వచ్చేస్తాయి. ఆ రోజు అన్ని మెడిసిన్స్ లేవో అసలు సరే ఇంజక్షన్ కూడా లేదు ఆ రోజు. అంత జ్వరం. ఇప్పుడు ఏమో దగ్గరకు వెళ్ళి దేవుడు మనకి పనులు చేశాడు. ఈ పనిలోనే మనకి మంచిగా ఉన్నాం. ఒక్కొక్కటి చదువు ఆ చదవడం 10 పనులు ఒకసారి చేయించాడు, వెళ్ళాడు, ప్రవేశించాడు, చూచాడు, దగ్గరకు వచ్చాడు, చెత్త నిలవబడ్డాడు, చేయి పట్టాడు, చేయి ముట్టాడు, గద్దించాడు, లేవలేదు. మొత్తం 10 పనులు. 10 పనుల గురించి నేను చెప్తాను మీకు జాగ్రత్త. ఫస్ట్ తెలుసా? ఆయన లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? సమాజ మందిరం నుంచి. అంటే దీని అర్థం ఏంటంటే జాగ్రత్త. ఆయన ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఏం జరిగి చర్చలో ఉన్నాడు యేసుప్రభువు.
సమాజం మధ్య నుంచి బోధిస్తున్నాడు. అప్పుడు ఒక అపస్రాలు పట్టిన ఒక వ్యక్తికి పట్టినట్టు అతను స్వస్థపరిచాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు అక్కడ లేచాడు, అక్కడి నుంచి లేచాడు. అంటే నెక్స్ట్ ఏదో చేయబోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే మన బాధలు తెలిసినవాడు. ఫస్ట్ పాయింట్, మన బాధలు తెలిసినవాడు. మన బాధలు తెలిసాడు, అందుకే లేచాడు. ఎందుకు లేచాడు వేసుకున్నాడు అంటే మన బాధలు తెలిసినవాడు. నాకు తెలిసి మన బాధలు దేవుడు తెలిసినట్టు ఎవరు తెలిసి అసలు మీకు బైబిల్ చెప్తే తెలుసా? మత్తయి సువార్త 6:8 ఎవరో తెలుసా? ఎవరు తెలుసు చదవండి. మత్తయి సువార్త 6:8. మీ సమస్యలు, మీ బాధలు మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. చూసారా? మీరు అడగక ముందే మీకున్న బాధలు ఆయన తెలుసు లేదా మీకు? అసలు అదేంటి? 139 కీర్తన 2 చదవండి. 139 కీర్తన మన బాధలు ఎంతగా తెలుసు ఆయనకి. చూడండి, నాకు ఏమేమి తెలుసు? 139 కీర్తన. అసలు చూడండి, నువ్వు కూర్చోవడం తెలుసంట, నువ్వు లేవడం తెలుసంట. అసలు కొన్ని మాతో మాట్లాడాలనుకున్నాను, తలకు ఇంకా రాలేదు. తలకు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చెయ్యి అంతటిని చూసారా, నా పనులన్నింటినీ నువ్వు తెలుసుకుని ఉన్నావు. యెహోవా అసలు మాట లేదు నాకు రాకమునిపే ఇన్ఫర్మేషన్ తెలుసమ్మా ఆయన దేవుడికి. అసలు నీ బాధ నీ అవసరం, నీ ఇంట్లో పరిస్థితులన్నీ నువ్వు అడగక ముందే ప్రభు తెలుసు. ఎందుకు పాస్టర్ అడగకుంటారా? అడగాలను ఖచ్చితంగా అడుగు. ఎందుకంటే ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. అడుగుడికి చెప్పాడు, దేవుడు చెప్తాడు. అడిగితే కానీ ఎవరు చెప్పాడు. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈయన సమాజం మధ్యలో కూర్చున్నాడు ఇంట్లో, మరే బాధపడతాడు జ్వరంతో. అది దేవుడు ముందే తెలుసు. అందుకే యేసుప్రభు ఏం చేసిన అక్కడి నుంచి లేచాడు. అసలు యేసుప్రభు లోకానికి ఎలా వచ్చాడు తెలుసమ్మా? నిజంగా ఆయన ఎక్కడికి రాలా. బైబిల్ ఇలా ఉంది, ఒక గ్రంథం ఉందన్నమాట. ఆ గ్రంథపు చుట్ట అంటారు కదా, గ్రంథపు చుట్ట. దానిలో యేసుప్రభు నుంచి రాయబడింది అనమాట. రాయబడిన ప్రకారం వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు, ఎక్కడ పడితే అక్కడ నిలబడు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు. ఆయన వెళ్ళాడంటే ఖచ్చితంగా పైనుంచి పర్మిషన్ రావాలి. అరణ్యంలోకి వెళ్ళినా, సముద్రం మీద నడిచినా, లోన్ ఎక్కినా, ఇంకో చాటికి వెళ్ళినా, ఇంకో చాటికి ఇంకో మాట చెప్పినా, అన్ని సమస్తం దేవుడు అన్నాడు నా అంతటా నేను ఏమీ చేయలేనని చెప్పాడు. నా అంతటా నేను ఏమీ చేయలేను, పైనుంచి తండ్రి నాకు అనుమతిస్తేనే నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చేస్తాను, ఏదైనా చెబుతాను. ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా వెళతాను. నా ప్రయాణాలు, నా యొక్క గమనికలు మొత్తం టోటల్ బయోడేటా నాకంతా కూడా గ్రంథము చుట్టలో. అంటే బైబిల్లో అంటే దేవుని లేఖనాలు రాయబడిన ప్రకారం వచ్చాడు. ఇప్పుడు సమాజ మందిరంలో కూర్చున్నాడు, అయిపోయింది. అక్కడ పాటు అక్కడి నుంచి లేచాడంటే అర్థమేంటో తెలుసా? ఎక్కడో ఎవరో బాధపడుతున్నారు, అది సిగ్నల్ వచ్చేసింది లోపల, అందుకే లేచాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే మన బాధలు చక్కగా తెలిసినాయి. ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువగా నా బాధలన్నీ ప్రభుత్వం చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన బాధలు దేవుడు తెలిసినట్టు ఎవరు తెలియదమ్మా. ఆయన మూలాలు తెలుసు బాగా అన్నీ కూడా. అసలు ఎంత చక్కటే మంచి స్పెషలిస్ట్, బాధల స్పెషలిస్ట్ ఈయన. అందుకే ఇంకోటి ఎవరికి నీకున్న బాధలు మాత్రం ఖచ్చితంగా దేవుడు చెప్తాను, తప్పదు ఇక. అందుకే నీకు మొదటి పాయింట్ ఏంటంటే మన బాధలో తెలిసిన వాడు. ఫస్ట్ పాయింట్, నీ బాధ తెలుసు దేవుడికి. నీ కొంతమంది లోపల బాధపడతారు, బయట చెప్పుకోలేరు. అది చెప్పించడానికి ఎన్ని ప్రయత్నం చేసినా అన్ని చెప్తే ఓడి మాత్రం రాస్తాడు. అది అసలు చెప్పనే చెప్పదు. ఇక్కడ ఎవరిస్తున్నారు? పెద్దవాళ్ళు కూడా అందరూ ఉన్నారు ఇక్కడ. కానీ మీ పొజిషన్, మీ డేటా అంతా తెలుసు. ఏంటమ్మా చెప్పమ్మా బాధపడడం కూర్చున్నారు, అమ్మా ఇక్కడ చెప్పలేదట అని చెప్పి సింగిల్ తీసుకెళ్తారు. సింగిల్ తీసుకెళ్ళినా బెండ్ అవ్వదు. ఏంటున్నామా అమ్మ అట్లా అయిపోతుంది ఎందుకు అంటూ ఉంటారు. కానీ మీకు అందగలరు, అది ప్రభువు చేసుకోవచ్చు. నేను అందుకే అంటాను, ఏ బాధ వచ్చినామా నేను ఈరోజు మీరు అందరూ బాధ నేర్చుకోవాల్సిన విషయం. అందుకని నేను చక్కగా మీకు చెప్పదలుచుకున్నాను. పిల్లలకు సెలవు ఇస్తే నాకు కొంచెం ఆనందం ఉంటుంది. సెలవు ఇస్తే సెలవు ఇచ్చాము, ఒక హోంవర్క్ ఇస్తాను అమ్మాయికి.
ఏదో తెలుసా, చక్కగా ఆమె ప్రతిరోజు మందిరానికి రావాలి. ప్రతిరోజు మందిరానికి వచ్చి 3 పాయింట్లు ప్రార్థన చేయాలి. మొదటిది ఏంటో తెలుసా, తన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. బాగా తన కోసం చాలా ఇంపార్టెంట్ స్టేజ్లోకి వచ్చేసింది. ఎంతో నేను ఒకటే చెప్తాను పిల్లలందరికీ ఒక విజ్ఞప్తి నేను చెప్పేది, ఎవరిస్తున్న కొడుకులో చెప్పాల్సిన విషయం, కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది తెలియదు. ఎందుకంటే యవనస్తులు జాగ్రత్తగా ఉండడం 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక వాళ్ళ లైఫ్ కాపాడుకుంటే వాళ్ళ క్లిక్ అయిపోయారంటే చాలా ఇంటర్మీడియట్ అటు ఇటు బాల్యానికి అటు పెద్దరికానికి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎటు తిరగాలి ఇప్పుడే ఈ స్టేజ్లో పాడైపోయారు. ఇంటర్మీడియట్ కాపాడుకుంటే చాలమ్మా. పిల్లలు చాలామంది ఈ స్టేజ్లో బాగా పాడైపోతున్నారు. ఇక్కడే బాగా ఉంచుకోవాలి. అందుకే నాకు ఏమనిపించిందంటే చక్కగా శ్రవంతి ఇక్కడ కూర్చొని ప్రతిరోజు కనీసం గంట ఎక్కువ ఉండొచ్చు. తన కోసం బాగా ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ ఏం ప్రార్థన చేసుకోవాలి? తన కోసం ఏంటంటే భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. ఏం గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, అసలు నా ఫ్యూచర్ అంటే నేనేం చేయాలి, బాగా అడగాలి ప్రభుని. ఆ కాలేజ్ జాయిన్ అయ్యి దీనికోసం మందిరంలో చేయమని. ఎందుకో తెలుసా, దేవుడు మనకి ఇచ్చిన స్థలం నిజంగా మా పిల్లలు కూడా చెప్పాను నేను క్లియర్గా. వెనక చక్కగా పిల్లలు కూడా చక్కగా చేస్తాను సార్. ఒకటి రెండోది తెలుసా, మన సంఘం గురించి ప్రార్థన చేయాలి. మేము సమంతి బాగా పడుతుంది ప్రార్థన చేయాలి. కథలకి డ్రైనేజ్ కథలకు రావాలి. వెనక మనం ఏం చేస్తాం తెలియదు. సంవత్సరం నీకు ఇదే సూచన. 1 month టైం మీకు నిజంగా ఏం బాగా కంగారు పిల్లలు ఎవరు నా తెలిసి మీ అందరికీ ఒక మాట చెప్తానుకుంటున్నాను నేను. ఇంకోటి తెలుసా, సెలవులు ఇస్తే ఎవరికి పంపించుకుంటాం. రైతు నాకు విజ్ఞప్తి, మీరందరూ కలిసి ఒక టూర్ పెట్టుకున్నారు చక్కగా చాలు మీకు. ఇంకా ఎందుకమ్మా మీరు అటు ఇటు చెప్పొద్దు. పేరెంట్స్ ఉంటే వెళ్ళండి పిల్లలు. సపోజ్ ఇప్పుడు మన సీను ప్రశాంత్ ఉన్నారు, కీర్తన ఆ తర్వాత ఎవరమ్మా ఇక్కడ శృతి, వీళ్ళు పంపించాలంటే సీను కానీ ప్రశాంత్ గారు ఇద్దరు ఒకరు ఉండాలి అక్కడ. మీ పేరెంట్స్ లేకుండా ఎవరు వెళ్ళదు. పేరెంట్స్ ఉంటేనే మీ పిల్లలకి పేరెంట్స్ ఉండాలన్న ఖచ్చితంగా. సెలవులు అని చెప్పేసి మా మావయ్యకి మా బాబాయ్ అని చెప్పి పంపించాలనుకోండి, అక్కడ వేరు ఉంటుంది పరిస్థితి. మీకు తెలియదు. మనం పట్టించుకుంటే మన పిల్లలు ఎవరు పట్టించుకోరు. ఇది నా అనుభవంతో చెప్తున్న మాటలేదు. ఇప్పుడు మా అక్క వచ్చినప్పుడు మా పిల్లలు నేను పంపిస్తాను అడగ కావాలంటాను. మా అమ్మ మనం మధ్యలో అంటున్నాను, నేను పంపిస్తున్నాను అంతే. వస్తాం, మేమందరం వస్తాం. ఒకసారి కంగారు పడబోతుంది. అందుకని పొద్దునంతా సాయంత్రం వచ్చేద్దాం పడి నిజం జాగ్రత్త అని చెప్పి మీకు అందరూ పడు. ఎందుకంటే మా అనుభవాల నుంచి వచ్చే మాట చెప్తున్నాం. ఎవరైనా దయచేసి మీరు కొంచెం ప్రజలతో ముందుకు వెళ్దాం. అందుకని చెప్తున్నాను, ఒక పాయింట్ చేయాలి, 2వ పాయింట్ చేయాలి, 3వ పాయింట్ సమంతి మీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఎన్నో కొరకు ఏ రేఖలో బాగా ప్రార్థన చేయాలి. సమంతి పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 3 పాయింట్లు తన కోసం చేస్తున్న ప్రార్థన. రెండవది ఎక్సర్సైజ్. సాయంత్రం మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఎక్సర్సైజ్ ఏం చేయాలో చెప్తాను. కొన్ని పాయింట్స్ ఇచ్చేసి ఒక అప్పచెప్తాం అనుకున్నాను. ఆ పాయింట్ ప్రకారం ఏం చేయాలో పంపిస్తాను. ఒకటి ఇప్పుడు చెప్తాను, రెండోది తన పర్సనల్గా చెప్తాను. అంటే మన బాధలన్నీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను, మన బాధంతా తెలుసామా, మన బాధలు తెలిసినవాడు, అది ఎంత గొప్ప దేవుడు చూడండి. మొదటి ఆరాధన పాయింట్. అందుకే సమాజ మందిరం నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి, లేచాడు. 2వ పాయింట్ కూడా చూస్తున్నాడు, వెళ్ళాను. చూసారా, ఇక స్టార్ట్ అయింది జర్నీ. ఎక్కడికి వెళ్తున్నాడో దేవుడు తెలుసు, ఎందుకు వెళ్తున్నాడో దేవుడు తెలుసు, ఎలా వెళ్ళాలో కూడా దేవుడు తెలుసు. అంటే వెళ్ళాను అనే మాట నాకు ఏమనిపించిందంటే, అక్కడెక్కడో బాధ ఉంది ఆయన ముందుగా తెలుసుకున్నాడు. తెలుసుకొని లేచి స్టార్ట్ అయ్యాడు. అంటే మన బాధలను పట్టించుకునేవాడు, మన బాధలకు స్పందించేవాడు అని పెట్టుకోవచ్చు. రెండింటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. మన బాధను పట్టించుకున్నాడు కాబట్టి లేచాడు. అమ్మాయి పడిపోతుంటే అమ్మాయి పడిపోతుంది, ఇక్కడ కూర్చున్నావు, కూర్చుని అమ్మాయి పడిపోతుంది కాబట్టి అమ్మాయిని పట్టుకోవాలి అనే ఆలోచన నీకు తెలుసు కాబట్టి లేచి వెళ్ళి పట్టుకుంటావు. అంటే వెళుతున్నావు అంటే ఆ బాధకు స్పందించబట్టే వెళ్తుంది. అందుకే మన బాధలను పట్టించుకుంటాడు ఆయన. నేను గ్యారంటీ చెప్పలేదు, తప్పకుండా. నువ్వైనా పట్టించుకోవచ్చు, నేనైనా పట్టించుకోవచ్చు, కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎలా చెప్పగలరో తెలుసా, మీకు వాక్యం చూస్తే క్లియర్గా ఒక మాట 22వ కీర్తన 24వ వచనం, 22వ కీర్తన 24వ వచనం, 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు,
అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగానే ఆలకించును. చాలు. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు బాధకు స్పందిస్తున్నాడా లేదు దేవుడు? ఆయన స్పందన అంటే క్విక్గా ఉంది చూడండి. మనం కూడా స్పందించాం, ఎప్పుడో స్పందిస్తాం, కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్. ప్రభుడు ఎంత చక్కగా స్పందిస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఏరోషు ఉన్నాడు, అక్కడ జెస్సికా ఉంది, ఇక్కడ రచిక ఉంది. ఇప్పుడు ఏరోషు పడిపోయాడు, జెస్సికా పడిపోయింది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు రచిత హృదయంలో ఫస్ట్ ఏ విషయంలో స్పందిస్తుంది చెప్పండి? ఏరోషు అంటారు ఎవరన్నా? ఏరోషు నాకు స్పందించలేదు, కానీ జెస్సికాకి స్పందించగలరు. ఎందుకంటే చెప్పండి, అది అదే అఫెక్షన్ దేవుడు. మనం లోకంలో వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాం దేవుడికి. లోకంలో ప్రజలు అన్ని జనులు, మనం దేవుని పెట్టినాం. అసలు అన్ని జనులకైనా దేవుడు స్పందిస్తాడో లేదో తెలియదు, కానీ మనకి ఏదైనా బాధ వస్తే దేవుడు వెంటనే స్పందిస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలు మనం తెలుసా మీకు? ఎప్పుడైతే ప్రభు యొక్క అధికారానికి లోబడ్డామో, ఆయన అయితే విశ్వాసం వచ్చామో, అప్పుడేమైపోయాం మనం? ఆయన పిల్లలైపోయాం. ఆయన బిడ్డల మీద మనం బాధపడుతుంటే ఆయన ఎంత చక్కగా పట్టించుకుంటాడు తెలుసా? ఎంత చక్కగా పట్టించుకున్నాడు. అసలు అనుకుంటుందంట సియోను, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నాను. దేవుడు అంతా భలే రిప్లై ఇచ్చాడు, మామూలు రిప్లై కదా. నేను నిన్ను మర్చిపోయాను, నేను నిన్ను మర్చిపోయాను. ఒకసారి చూడన్నాడు. అంటే ఏం చూడమన్నాడు? ఏంటి నేను మర్చిపోయాను సార్. అవును ప్రభా, నువ్వు మర్చిపోయావు. ఎందుకు అనుకుంటున్నావు అన్నమాట? దేవుడితో నాకు డిస్కస్ జరుగుతుంది. లేకపోతే ఏంటో ఎన్ని బాధ వస్తుంది కనీసం రెస్పాండ్ అవుతున్నావు, నేను ఇదంతా ఏడుస్తుంటే అసలు అంతేనా నన్ను అర్థం చేసుకున్నాను. నేను నాన్న నుంచి మన పరిచయం అయితే అర్థమైంది. నీకేమైనా తక్కువ చేశానా? డిస్కస్ నడగా ఇప్పుడు ఎన్ని చెప్తుంటే ఏమన్నా డిస్ట్రిక్ట్ ఆమెను చక్కగా ఆయన రూట్లో తెచ్చుకోవడం కోసం ఎలా పని చెప్తాను ఒకసారి చూడాలి. ఏం చూడమంటావు? అది తన ప్రేమ గల చేతులు చాడా, తన ప్రేమ గల చేతులు. ఆ రోజు ఆమె చేతులు, ఈరోజు మన సెలవులో ఆయన చేతులు చూడు. సెలవు మీద అప్పుడు చేతులు చూడండి ఒకసారి. నేను ఎంత పట్టించుకున్నాడనే విషయం అక్కడ అర్థమైపోవాలి. నీకంతగా నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు. నన్ను ఎంతగా నువ్వు ప్రేమించేవారు, నువ్వు నన్ను ఎంతగా పట్టించుకున్నావు. చూడుము, నా చేతుల మీదనే నేను చేతులు ఉన్నాను, నా చేతుల్లోనూ ఉండవు. నీ ప్రాకారములు ఎప్పుడు నా ఎదురు కనపడలేదు. అసలు ఎంతగా మళ్ళీ అంటాడు యాకోబు. ఈ సీయోను ఎప్పుడు యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి అంటాడు, నేనంత న్యాయంగా ఉన్నాను తెలుసా, నా న్యాయం నీకు అసలు బరువుగా ఉంది, నన్ను అసలు మర్చిపోయావు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, అసలు నేను మర్చిపోయాను, నీ మార్గం న్యాయం అనుకుంటావా, న్యాయం జరిగించింది నేనా నువ్వా అని దేవుడు మాట్లాడా. ఆయన కూడా చక్కగా చెప్పాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దేవుడు మన బాధలు తెలుసుకునేవాడు, ప్లస్ మన బాధలను సృష్టించుకొని స్పందించేవాడు. ఇది రెండోది. నెక్స్ట్ మూడో పాయింట్, ప్రవేశించి. ఎక్కడ ప్రవేశించాడు? ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే నేను అర్థం తెలుసా? యెషయా గ్రంథం 63:9 వచ్చు. యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో అది ఇక్కడ ప్రవేశించడం మాట్లాడి తెలుసా? మన బాధల్లో కూర్చాడు. మన బాధలలో కూర్చోవాడు. మన బాధల్లో కూర్చాడు దేవుడు. నేను బాధల్లో రావడం మీకు ఆశ్చర్యం లేదు. ఈ మాట బాధల్లో రావడం ఏంటమ్మా? మీరు ఎవరైనా చెప్పండి, ఎవరైనా బాధపడుతున్న బాధల్లో పెడతారా? సరే మీకు అకౌంట్ చెప్తాను చూడండి. అగ్ని 7 అంతలు మండుతున్నాం. అగ్ని 7 అంతలై మండుచుండెనుగా. అగ్ని ఎలా మండుతుంది చెప్పండి? 7 అంతలు మండుతున్నారు. ఎంతమంది ఉన్నారు అగ్నిలో? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఇప్పుడు మీరు కొంచెం మీరు క్లియర్ చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? 4. మామూలు చెప్తే 3, కొంచెం అర్థం చేసుకుని చెప్తే 4. ఎవరా 4 వ్యక్తి? ఎక్కడున్నారు చెప్పండి? అగ్నిలో ఎవరున్నారు? అంటే బాధలు అగ్ని, వాళ్ళ అగ్నిలో ఈయన అగ్నిలో ఉన్నాడు. అంటే
బాధల్లో బాధ. నేను బాధపడతా ఉంటే నా బాధల్లో బాధగా చిన్న దేవుడు ఉంటాడమ్మా. మీరు వచ్చి చెప్తారు నాకు వచ్చి అనే బాధపడదు, ఏం పర్లేదు మరి 10 నిమిషాలు వెళ్ళిపోతారు. మాకు ఒకరోజు బాధపడతా ఉంటే వెంటనే చెప్పాము బాధపడబడితే వెళ్ళి జున్ను బాధ తాగేసాం. మామూలుగా జున్ను తినేసాం. జున్ను అంటే అర్థం ఏంటి అంటే బాధపడుతుంది జున్ను తినకుండా జున్ను తీసుకుని జున్ను తింటారు అంటే నాకు బాధపడదు. అదే నా బాధ మా కనీసం ఏం తింటలా. బాధ వచ్చి ఏం తినకపోతుంటే ఏం పర్లేదు దేవుడు చూసుకుంటాను చెప్తున్నా, నేను మాత్రం లాగేసేస్తాను. అది నా బాధ, నా బాధ అని ప్రభు ఏం చేస్తాను తెలుసా? నిజంగా మనం బాధపడుతుంటేనమ్మా మన బాధల్లో బాధ యావత్ బాధలో ఆయన బాధలు ఉండను అంటే 3వ పాయింట్, మన బాధల్లో కూడా వచ్చేవాడు. మన బాధల్లో కూడా వస్తాడు. మీ బంధువులు, మీ రక్త సంబంధికులు ఎంతమంది మీ బాధల్లో వస్తారమ్మా? ఎవ్వరూ రాలేదు తెలుసా? ఎవ్వరు. నీ ప్రయాణంలో ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. ఎంతో మంది. నేను ఒక చరణం పాడుతున్నా, అర్థం చేసుకోండి. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో, వచ్చేదెవరు నీతో మరణము వరకు. నీ ప్రయాణంలో ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. నీ అవసరం వచ్చింది కొంతమంది నిలుస్తూ ఉంటారు. చివరికి నువ్వు చనిపోయేటప్పుడు నీకు ఎంతమంది వస్తారు? ఒకరు రారు, చూస్తారా? ఒకరు రారు. చివరికి వచ్చేదేవరు తెలుసా? దేవుడు వచ్చేదేవరు. అందుకనే ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవన విడిచిపెట్టడు. నీ బాధల్లో బాధగా ఉంటాడు ఆయన. ఇది 3వది. ఇప్పుడు 3 పాయింట్లు చెప్తాను. మన బాధలు తెలుసుకున్నవాడు, మన బాధలను పట్టించుకునేవాడు అంటే స్పందించేవాడు. మన బాధ పట్టించుకునేవాడు, స్పందించేవాడు. 3వది బాధల్లోకి వచ్చేవాడు. 4వ పాయింట్ చూచి. 6:16-13. 6:16-13. ఇక్కడ ఆఖరి అంటుంది ఒక మాట దేవుడు. 6:16-13. చూచుచున్న దేవుడవు, చూచుచున్న దేవుడవు నీవే అని పాట పాడతారు. పాడతారు అంటారు, చూడలేదు అనుకుంటారు చాలా మంది. కానీ మన అన్నిటి రకం మన బాధల్ని ఏం చేస్తాడు దేవుడు? చూస్తాడు. తప్పకుండా నీ బాధ చూస్తాడు. మీరు ఎందుకంటే మీరు ఎవరు చూడలేదు బాధపడు, నా బాధను ఎవరు చూడలేదు, మీరు చూడలేదు, వాళ్ళు చూడలేదు అనుకోవడం. కానీ చూడాల్సిన చూస్తే చాలు నీ బాధ. అది ఒక్కటి పెట్టుకోవడం మన వీళ్ళు మీరు బాధపడడం. ఆ చూద్దాం అంటే కనీసం మంచి కూడా ఇవ్వలేదు ఆ అబ్బాయి. అది ఎంత బాధపడదు నిజం, చాలా బాధేస్తాం నిజం. అని మన ప్రభు మన బాధను తప్పకుండా చూస్తాడు. నెక్స్ట్ చూసారు దగ్గరకు వచ్చి ఈ పాయింట్ చూసారు. ప్రభుని ఎంతగా మనం కొలవాలి నిజంగా. దగ్గరకు వచ్చి అసలు మనం బాధపడతా ఉంటే మన దగ్గరికి వస్తారు ఎవరైనా దూరం వెళ్ళిపోతారు. కానీ మనం ప్రభు దగ్గరకు వచ్చాడు. 91వ కీర్తన 15 వచ్చింది. 91వ కీర్తన 15 వచ్చింది. దీని అర్థమైతే చూడండి. దగ్గరకు రావడం నేనందరికి తోడయ్యును. ఎప్పుడు? శ్రమలో. చూస్తారు అంటే దగ్గరకు రావడం అంటే బాధలో మీతో ఉండేవాడు. బాధలో మీతోనే ఉంటాడు. మీకు దగ్గరగా ఉంటాడు. అందుకనే స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియం స్నేహితుడు, ఇతడే నా ప్రియం స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన మాధవుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, సమీప బంధువుడు. మన బాధలు మనతో ఉండే అర్థం చేసుకోండి. తర్వాత చంతన నిలవబడి అంటే అర్థం తెలుసా? చెంత అంటే దగ్గర నిలబడ్డాడంట ఆయన. అంటే బాధలో మనం విడిచిపెట్టేవాడు కాదు. అంటే మనకు సహాయం చేసేవాడు. బాధలో మనకు సహాయం చేసేవాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం.
10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొని అలా చదువు వెళ్ళు, వచ్చిన పాట చెప్తాను. నీకు సహాయం చేయవాడును నేనే, నీకు సహాయం చేసేది నేనే. అది నేను నీ చెంత నిలబడ్డా, ఎందుకు తెలుసు? నీకు సహాయం చేస్తాను నేను. ఇక్కడ దీని అర్థం ఏంటంటే బాధలో నీకు సహాయం చేసేవాడు. ఇది ఎన్నో పాయింట్ అమ్మా? 6వ పాయింట్. బాధలో నీకు ఎవరు సహాయం చేస్తారు? ఎంతమంది చేసినా అది అంతమంది ఉంటుంది, కానీ చేయాల్సిననే చేయాలి. అందుకే నేను కనుక నీకు సహాయం చేయకపోతే నీకు ఎంతమంది సహాయం చేసినా అది ఎంతో తక్కువగానే ఉంటుంది. అందుకే ప్రభా మీరు మాత్రం మాకు సహాయం చేయగలరు. ఇప్పుడు 6 విషయాలు, 6 ఆరాధన పాయింట్ తీసుకొచ్చుకున్నాం. 7వ పాయింట్, చేయి పట్టి. చేయి పట్టుకోవడం ఏంటి తెలుసా? బాధను భరించేవాడు, మన బాధను భరించేవాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. చాలు, చూస్తారా? మన బాధను భరిస్తాడు, మన బాధను భరిస్తాడు. అందుకే ఆయన మనసులో చేసుకున్నాం. బాధను మోస్తాడు, భరించడు. అమ్మో, ఒకసారి చూడండి, 50 కేజీలు బరువు మోయాలని పడతారు, బాధగా ఉంటుంది. అది మన బాధను మోయాలంటే, ఇప్పుడు సీను వాళ్ళ ఇంట్లో ఉన్న బాధను మోయాలంటే ఎవరు మోస్తారు? మీకు తెలుసా? సీను కూడా మోసుకోలేకపోతున్నాడు, వాళ్ళు మోసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పటికి వాళ్ళ బాధను ఎవరు మోస్తున్నారు? నిజమమ్మా, దేవుడు మోస్తున్నాడు. తెలుసా మీకు? పిల్లలు వాళ్ళ అందరి బాధను దేవుడే మోస్తున్నాడు. లేదంటే వాళ్ళు ఈరోజు నిజంగా ఎంత క్షేమంగా ఉండేవాడు కాదు. ఇది అక్కడ సత్యం, తెలుసా? వాళ్ళకి చెప్పండి. వాళ్ళే కాదు, మనందరి బాధలు ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు. అందుకని ఆయన ఇక్కడ మాట చెప్తున్నాడు, చెయ్యి పట్టి. ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మన బాధను భరిస్తాడు. తర్వాత కొట్టేవాడు అంటే మన బాధలను తాకేవాడు. మన బాధను తాగుతాడు అన్నమాట. బాధను స్వీట్ చాలా జస్ట్ తాకి అలా అంటాం చాలాసార్లు. కానీ బాధను తాగడం ఎంత కష్టం ఉండాలి. ఒక బాధను టచ్ చేయాలంటే నన్ను టచ్ చేసి చూడాలి. నాకున్న బాధను టచ్ చేసి చూడ అయిపోతుంది. అది మేము గొడవడుకుంటాం. చూడు సార్ నీ పని చెప్తాం, ఎదురు మాట్లాడుకుంటాము, ఇలా చూద్దాం అని బాబు వాళ్ళకి మాట్లాడుకుంటే మేము మధ్యలో అయిపోతాం బాబు అంటారు. అని ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే మన బాధలను తాకేవాడు. అంటే మన బాధలను, మన బలహీనతలను స్వస్థపరిచేవాడు ఆయన. మత్తయి సువార్త 8:17. మత్తయి సువార్త 8:17 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను స్వస్థపరిచెను. అందువలన ఆయనే బలహీనతలను వహించుకొని భరించెను. అంటే దీనిలో మన బలహీనతలను, అంటే మన బాధలను ఏం చేస్తాను చెప్పాను నేను? మన బాధలను స్వస్థపరిచేవాడు, తాగేవాడు. తర్వాత గద్దించను. చూసారా? రోమాపత్రిక 9:5 వచ్చు. రోమాపత్రిక 9:5 వచ్చు. చాలు, సర్వాధికారి. అంటే ఇక్కడ బాధను గద్దించడం అంటే బాధ మీద అధికారం లేదు, బాధ మీద అధికారం కలిగిన వాడు. ఇక్కడ చాలా వెళ్ళిపోవాలండి, బాధ అంత అధికారం ఉందా మీరికి? మీ ఇంట్లో ఉన్న బాధ మీరు చెప్పండి, బాధలు వెళ్ళండి అని చెప్పండి, వెళ్తే ఏమవుతాయా? కానీ దేవుడు మాట చెప్తే వెళ్ళిపోకేమో బాధలు. అది బాధలారా మా ఇంట్లో చెల్లిపడి మీరు అని ఒక వెళ్ళిపోకేమో దేవుడు గద్దించడం అంటే అదే అన్నమాట. అంటే బాధల మీద అధికారం కలిగిన వాడు. లేవనెత్తెను అంటే అర్థం తెలుసా? బాధలలో నుంచి మనం పైకి లేపేవాడు. నీ బాధ ఏ బాధ? ఏకల్లోదా ఎండ మునిగిపోయారు,
నిండా మునిగిపోయినా పర్లేదు, నువ్వు ఎంత మునిగిపోయినా నీ ఊరి గంతముల వరకు మునిగిపోయినా ఎక్కడి నుంచి లేపుతున్నాడు దేవుడు. నిజంగా చీకటి గల దొంగ భూమి నుంచి లేపినోడు నిజంగా నువ్వు కూరుకోరు లేపడమని అందుకే అంటాడు. ఎక్కడి నుంచి లేపుతాడు తెలుసుకోమని మొదటి సమయంలో దాంట్లో 2వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి సమయంలో 2:7-8. ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వాగతింపచేయుటకును వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. చూడండి, దరిద్రులు అంటే దేవుడు పైకి దావీదుని ఎక్కడి నుంచి లేపాడు? గొర్రెల దగ్గర నుంచి ఎక్కడ లేపాడు? అంత స్టేజ్ దగ్గర తీసుకెళ్ళాడు. చూడండి అసలు ఇంకా చెప్పండి. కీర్తన 113 కీర్తన 7-8 వచనాలు, 113 కీర్తన 7-8 వచనాలు, అది కూడా చదువుకోవచ్చు మీరు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూడడం అసలు మాట కూడా వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ గంట కుప్పల మీద నుంచి దరిద్రులను ఇలాంటి స్టేజ్గా తీసుకెళ్తారు. అంటే నీ బాధ ఎంత లోతుగా ఉన్నా సరే అంత లోతైన బాధ నుంచి కూడా ఎవరో పైకి లేవనెత్తగలరు, పైకి లేపేవాడు. అది జరిగిందన్నమాట. మేము ఇది చేసేసరికి ఒక్కసారిగా పేతురు అంతా ఏమేమి చెప్పడం జ్వరపోయింది. అప్పటికప్పుడే అక్కడ సేవ చేసింది దేవుడికి. మనకున్న బాధలన్నింటి విడిపించి మనం దేవుడు ఎలా చేసుకుంటాడు తెలుసా? ఆయన సేవ చేయించుకుంటాడు. ఇప్పుడు బాధల నుంచి విడిపించి మనందరం దేవుడిని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలి. ఇందాక మీరు మొదట లేచను అంటే బైబిల్లో ఇంకో మాటలో ఉంటుంది, మీరు చూసారు బైబిల్లో. దరిద్రులు నిట్టూర్పు విని బాధపరిచే వారి బాధపడ్డ ఇప్పుడు ఏనే లేచింది అంటాడు బైబిల్లో. చూసారా అవసరం ఎక్కడన్నా? కీర్తనలో ఉంటాడు. లేచినంటే ఆ మాట ఒప్పుకోవచ్చు. నాకు మీకు చెప్తుంది బాధపడేవారు ఆ ఒక్క మాట కీర్తన గ్రంథం మాట చూసేసి ముందుకు వెళ్ళిపోవాలి. కీర్తన గ్రంథం స్టార్టింగ్లో ఉంటుంది 20 కీర్తన. పన్నెండవ కీర్తన 5వ కీర్తన బాధపడే వారికి చేయబడిన బలత్కారం బట్టి దరిద్రం నిట్టూర్పును బట్టి చూసారు లేచను అంటారు. ఇప్పుడు మా పాయింట్ చెప్పుకుందాం. లేచను అంటే బాధలు తెలిసిన వాడు, వెళ్ళను అంటే మన బాధను పట్టించుకొని స్పందిస్తాడు, ప్రవేశించనంటే మన బాధల్లోకి వస్తాడు, చూసినంటే బాధలు చూశాడు, తర్వాత దగ్గరకు వచ్చాడంటే మన బాధలు మనతో ఉండేవాడు, మరి చెంత నిలబడటం అంటే అది మన బాధల్లో మనల్ని విడిచిపెట్టిన వాడు, మనకు సహాయం చేసేవాడు, మరి చేయబట్టినంటే మన బాధలను భరించిన వాడు, ముట్టిన అంటే మన బాధలను తాకిన వాడు, గద్దించిన అంటే బాధల మీద అధికారం ఇవ్వడు, లేవనెత్తినంటే బాధల నుంచి బయటకు. ఇన్ని గుణగణాలు యేసుప్రభువులో ఉన్నాయి. ఇట్లాంటి గుణగణాలను బట్టి పేతురు అతను లేపేశాడు. పేతురు అతను లేవగా ఏం చేస్తుంది? మనం కూడా దేవునికి సేవ చేస్తాం. ఇప్పుడు కూడా మీరు ఉపచారం చేయాలి దేవునికి. మీరు ఇప్పుడు చేసే ఉపచారం ఏంటి తెలుసా? ఆయన ఆరాధించు. దాన్ని ఉపచారం చేసే చిన్న పరిస్థితి ఆరాధన చేయడం. మీ భాషలో దేవుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యే విషయాన్ని మీరు ఆలోచించుకుంటూ తలచుకుంటూ ఆరాధించండి. ఆరాధించాలి. చక్కగా పేతురు అతను చక్కగా స్పష్టపరిచారు. ఆ విషయం బైబిల్లో రాయబడడానికి ఆయనలో ఉన్న గుణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఈ విధంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. దేవుడిలో ఉన్న మంచి మంచి లక్షణాలు పర్టికులర్గా మన అవసరతలు, మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు, మనకు ఎదురయ్యే ఇబ్బందుల్లో మరి మనం నమ్ముకున్న దేవుడు, పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు ఏ విధంగా ఉంటున్నాడు అనే విషయాన్ని పేతురు అంతా మరి స్వస్థత ద్వారా మనం తెచ్చుకుంటూ వచ్చాం. మరి వాటిలో చూసినప్పుడు మన బాధలు ఆయన తెలిసిన వాడు, మన బాధలను ఆయన పట్టించుకునే వాడుగా ఉన్నాడు. అంతేకాదు మన బాధలను ఆయన మరి మన బాధల్లో మనకు దగ్గరగా ఉంటాడు. అంతేకాదు మనతోనే ఉంటాడు, మనం విడిచిపెట్టి మనకు సహాయం చేస్తాడు అనే విషయం మనం తెలుసుకున్నాం. బాధల్లో ఆయన మనకి ఆ బాధల మీద కూడా అధికారంతో ఆ బాధను గద్దించి ఎంత బాధ సరే దేవుడు చూడగలుగుతున్నాడు, పైకి లేవలేదు.
నీ బాధ ఎంతదైనా దాన్ని మరలా ఆ బాధల నుంచి నేను పైకి లేపేవాడు నేను అని మనం స్థుతిద్దాం ప్రభు. అందుకే మరలా నుంచి భూలోకానికి ప్రభా ఆ బాధలన్నీ బాగడానికి అయ్యా ఇదిగో ప్రభా బాధలు బాపి ఆ కన్నీటిని తుడిచి అయినా నువ్వు మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన ఆదరణ కర్త నీకు వందనాలుగా మిమ్మల్ని ఏం ఇలా స్థితించిన నీకు సహాయం చేయవాడు నేను అని చెప్పలేదు, నేనే అని చెప్పాను ప్రభు. నీవు తప్ప ఎవ్వరూ మాకు లేరు, ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. ఉన్నారు కానీ అవసరం కొంతమంది నిలుస్తున్నారు కానీ చివరికి మాతో వచ్చేవాడు వాళ్ళు రాలేదు. నిజంగా మీరు ఒక్కరే మాతో వచ్చేది అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇంకొకరి పేరు అంతా వెంటనే ఆశ్చర్యంగా ప్రభా మీకు ఉపచారం చేసింది అయ్యా. ఈరోజు మా బాధల నుంచి మేము బయటకు తీసుకొచ్చి మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి నెమ్మదిని బట్టి నీకు వందనాలు అయ్యా. హృదయంలో ఎంతో సమాధానాన్ని ఇచ్చావు ప్రభా. ఆ సమాధానం నెమ్మదితో మిమ్మల్ని ఆరాధించే గురువులను చూస్తున్నారు. మా ఆరాధన మీకే సమర్పిస్తున్నారు కదండి అయ్యా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మీరు ఒక్కరే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆరాధిస్తా ఉన్నారయ్యా. నిజంగా ప్రభా అయినా అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే. ఆదరించి ఆశ్రయమిచ్చి ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణం కాపాడు యేసు ఒక్కడే, అనుక్షణం కాపాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష పాపువాడు యేసు ఒక్కడే. పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష పాపువాడు యేసు ఒక్కడే. దీవ మార్గమై సత్య దైవమై, దీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతి ఇచ్చువాడు యేసు ఒక్కడే. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతి ఇచ్చువాడు యేసు ఒక్కడే. ఈ వేదనలో ఈ బాధలలో, ఈ వేదనలో ఈ బాధలలో ఈ అండల నిలుచువాడు యేసు ఒక్కడే, ఈ అండల నిలుచువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. మీకు సహాయం చేసేవాడిని నేనే అంటే మీరు ఒక్కరే అని మేము ఈ విషయాలు గ్రహించగలుగుతున్నాం ప్రభా. అనుభవంగా కూడా మాకు వచ్చారు ప్రభా. బాధలలో కూడా ప్రవేశించేవాడు ఆయన అయ్యా. మా బాధల్లో మాతో ఉండటమే కాదు, మా బాధల్లో బాధగా మా యావత్ బాధలో బాధగా అయ్యా మీరు ఉన్న దేవుడు ఆయన. మా బాధలను భరించాలి ప్రభా అయ్యా. మా బాధల్లో మాకు సహాయం చేశారు అయ్యా. మా బాధలను తాగాలి ప్రభా ఆయన అయ్యా. బాధ ఎప్పుడో మీకు బాగా తెలిసే కదండి మా ప్రభావాన్ని స్వీకరిస్తున్నాము. ఈ విధంగా మాకు వచ్చిన ప్రతి బాధ నుంచి అయినా మమ్మల్ని మాకు ఎంతో నెమ్మది కొన్ని
తీసేశారు. మరికొన్ని బాధలు మాలోనే ఉన్నాయి. మరికొన్ని బాధలు చాలా ఆశ్చర్యంగా మాలో నుంచి కదిలి చేశారయ్యా. మాలో ఉన్న బాధలను కూడా మాకు ఇస్తున్న నెమ్మదిని బట్టి మీకు వందనాలయ్యా. ఏ బాధను మమ్మల్ని తాకున్నట్టుగా అది మాలో పనిచేయకున్నట్టుగా ఎప్పటికప్పుడు ఆయన మీరు మాకు తోడు నీడగా ఉంటూ అయ్యా మాతో ఉంటూ మా దగ్గర ఉంటూ మా చెంత నిలబడి ప్రభావ మీరు చేసిన ఈ కార్యాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు. ఏమి ఇచ్చినా మీరు తెలుసుకోలేక హృదయపూర్వకంగా ప్రభావ అయ్యా ఇంకో ప్రభావం స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో మా ఆరాధనలన్నింటినీ కూడా సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈ సమయంలో పెట్టడం జరుగుతుంది. రోజు గ్రంథం మొదటి 4 అధ్యాయాలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు పేపర్స్ ఇస్తారు అందరికీ. సరే అంటే పేపర్ పెట్టడం కొంచెం ప్రిపేర్ అవ్వడం ఏంటంటే చేతుల్లో రాసాము పేపర్ చూసి క్వశ్చన్లు అనమాట. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు చేతులు ఒకసారి వచ్చేసారు. చక్కగా టైంలో రాసేస్తారు. అందరూ చక్కగా బైబిల్ చదివి పరీక్ష రాయడం అనేది మన జీవితాన్ని ఎంతో ప్రయోజనం. ఆయన మీ పేరు రాసేసి అందరూ స్టార్ట్ చేసుకుంటాం. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. పదాలు అర్థం కాకపోతే మరి విజయవాడ డోలాసార్ వాడికి 7 అంతకంటే పైన వస్తే ప్రైజ్ తీసుకుంటారు. ఈసారి 7 కంటే తక్కువ వచ్చిన అనుకోండి మళ్ళీ ఒక చిన్న కొటేషన్ ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవడం వల్ల ప్రైజ్లో పడ్డ మాట వచ్చింది. 7 కంటే ఎక్కువ వస్తే మాత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్.
గాక అని పురద్వారం ఉన్న ప్రజలు రూతును దీవించారు. ఎవరెవరిని కోరిన దానిగా ఇశ్రాయేలు వంశమును వర్ధన చేసిన ఎవరెవరిని కోరిన దానిగా రూతును వర్ణిస్తారు. పురద్వారం మీద ఉన్నాడు అలా కోరిన వాళ్ళని చెప్పేసి మొదటి సమయం 1 నుంచి 10 ఈసారి మొదటి సమయం గ్రంథం కూడా మీరు జాగ్రత్త చేసి చాలా మంచిగా చూశారు.
ఇక్కడి నుంచి వచ్చి అంటే అర్థవంతంగా వస్తాయి అనమాట మీకు. అందుకే మీకు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎవరైనా అందరూ వాక్యం చదివేవాళ్ళు కూడా మీకు వీలైతే ఒకవేళ పరస్పరమైన వాక్యం ఎవరైతే చదువుతారో బైబిల్లో, నేను ఎప్పుడు మీకు చెప్తున్నాను అందరికీ, ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలి. వ్యక్తిగతంగా వాక్యం చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏ వాక్యం మీరు చదవకపోతే ఇదే కంటిన్యూ చేయండి. మొదటి రోజుకు ఒక అధ్యాయం క్లియర్గా మళ్ళా ఒకసారి చదువుకోండి. ప్రభు ఏం మాట్లాడుతుందో గమనించాలి. మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా మన బైబిల్ స్టడీ కూడా ఉంటుంది. ఈ మొదటి 15 అధ్యాయం మీద రోజు బైబిల్ స్టడీ కూడా పెట్టుకున్నాం. ఆ బైబిల్ స్టడీ ఏదైతే ఒకవేళ పవర్ పాయింట్స్లో అయితే మనం ఆల్రెడీ ఈ వారం కాకుండా వచ్చే వారంలో ఆల్రెడీ ఉంటుంది, అప్పుడు చెప్పుకోవచ్చు. మరి 15 అధ్యాయం మీద బ్రీఫ్గా కొంచెం మీకు చెప్తాను. ఈ సమయంలో ఎవరైనా మరి సాక్ష్యం చెప్పాలనుకుంటే చెప్పచ్చు. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకోవడానికి చెప్పచ్చు. అంతే చెప్తాను కదా. ఈ వారంలో దేవుడు మీతో మాట్లాడే విషయాలు చక్కగా మీరు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రభుత్వ వాళ్ళ కళ్ళు మూసుకొని ఎక్కడ వాళ్ళ కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. రోజు గ్రంథం కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ప్రార్థన చేసుకుంటూ మీరు ప్రభు ఎక్కడ వాళ్ళ కళ్ళు మూసుకొని ప్రార్థన అయితే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా ఎవరైతే మరి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు బాగా ప్రార్థన చేసుకుంటూ మీ దగ్గరికి ప్రభు ఫస్ట్ రొట్టె మొక్కబడుతుంది. అది దేవుడి శరీరం. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటాం. పిల్లలు కూడా చక్కగా మరి ఎవరైనా డిసిప్లిన్ ఉంటారనే విషయాలు సంవత్సరం మొదటి నుంచి మరి అందరూ జరుగుతూ ఉంది. జాగ్రత్తగా మీరు ఎక్కడ వాళ్ళని చక్కగా నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందినది ప్రభు చేసిన తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీకు అంత ఆశ్చర్యం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు నీళ్ళు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీర్చి చేయడానికి చెప్పి ప్రభు శరీరం వివేచించింది రావాడు తన శిక్షా వ్యక్తి వైపు ప్రవచనాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలు రోగులు ఉన్నారు, చాలా మంది చూపిస్తున్నారు. అయితే వాళ్ళని మనమే విమర్శించినట్ట తీర్పు పొందుకోవాలి. స్తోత్రం అయినా పరిశుద్ధిగా పేరుగలండి. ఈ రక్షణ సంఘంలో జ్ఞాపకం చేసుకున్నది మా అందరి హృదయాలు చక్కగా స్థిరపరచండి, బలపరచండి. మీ అమ్మగారిని పక్షాన్ని కలిగించుకొని మేము తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ అయ్యా మీరు ఇచ్చిన ఈ రక్తాన్ని మేము తీసుకుంటూ ప్రభావ మా హృదయాలు కలబడే విధంగా ఎప్పటికప్పుడు గణపతి వారిగా అయ్యా మా పవిత్రతను మేము కాపాడుకునే ప్రభావ అది ఇరుగుండి కోసం మా అందరిని అప్పగించి అయ్యా ప్రభావ వాళ్ళ కడిగి పరిశుద్ధిగా ఉంచి చక్కగా నిలబెట్టి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఎప్పటికప్పుడు మా జీవితాన్ని సరి చేసుకుంటూ తిరగడానికి అందరితో సమాధానం పరిశుద్ధం తెలియజేయడానికి మాకు అందరికీ సహాయం చేస్తుందో వేడుకుంటూ వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మళ్ళా రక్షణ సంతోషిస్తున్న వాడు మీకు
దావీదు దేవుడు తోడై ఉండడం కనుక అంతకాలకు బయలుదేరినట్టుగా ప్రభా అయ్యా ఇంకా కొలువును ప్రతి కాలానికి తెలిసి ప్రభా ప్రతి బాధను ఆహ్వాసంలో ప్రారంభం చేస్తున్నారు. అయ్యా ఇంకో ప్రభా ఏ విషయాల్లో ప్రభా వాళ్ళు చక్కగా సరి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయా విషయాలు సరిచేసుకుంటూ ఏ విషయంలో ప్రభా వాళ్ళు ప్రార్థన చేయాలి వాటిలో ప్రార్థన చేస్తూ ఏ విషయాల్లో ఎదగాలో వాటిలో చక్కగా కనిపెట్టుకుంటూ ఏ విషయాల్లో ప్రభావం సహాయం అవసరమో ఆ విషయాల్లో ప్రభా మీరు చక్కగా కూర్చొని తెలుసుగా పెట్టుకుంటున్నారు ప్రభా. అయ్యా అనేక విషయాలు వాళ్ళకి నేర్పిస్తున్నారు ప్రభా. అయ్యా వాళ్ళ కష్టాలు బాధలను ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ప్రభా. ఎన్నో నేర్పించండి అయ్యా. ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా ప్రార్థన చేస్తున్నారు అయ్యా. మీరు కూర్చొని అయ్యా తనకు వచ్చే ప్రతి డిసీజ్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయా సమయానికి ప్రతి ఇబ్బందులను దర్శించండి. తన ప్రతి ప్రాణాన్ని వేసాయా తన బాధలు మీరు ప్రవేశించండి అయ్యా. సమయంలో ఆయన మీరు పెడితే కానీ కొన్ని క్లియర్గా సంపూర్ణమైన రోజు కావాలా. అంతేకాదు బాధ మీద కలగాలయ్యా. ఒక మాట చెప్తే గొప్ప బాధ అన్ని మాకు అయ్యా గొప్ప అనుభవించండి అయ్యా. తండ్రి గొడవలు ఆకర్షించండి అయ్యా. అక్కడ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేయవలసిందో ప్రార్థన చేస్తున్నారు. ప్రభు చూపించాయి అలాగే లక్ష్మి మాధురిగా వాసి ప్రార్థన చేస్తున్నారు అయ్యా. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీరు బలపరచండి నిలబెట్టండి అయినా అయ్యా. చక్కగా నడిపించండి అయ్యా. ఎక్కడ మరి ఎటువంటి పరిస్థితి లేకుండా అయినా చక్కగా నిరభ్యంతరంగా నిరాడంగా చక్కగా మీరు ఎదగాలి ప్రభావ. అన్ని కుటుంబ పిల్లలు ముగ్గురు పెట్టిన అయినా అయ్యా. వాసన కూడా దర్శించయ్యా. మాకు చక్కగా చదువుకుపోయా అయ్యా. మన పిల్లలు తల్లిదండ్రులు అయ్యా వాళ్ళ మాటను ప్రభావ దేవుని మాటను సంఘంలో నుంచి ప్రతి మాటకు వేరే చక్కగా వాళ్ళు అయ్యా ఫాలో అవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభావ సీలు పడిన ప్రశాంతి నిర్దేశం పడిన శృతి కీర్తన ధనలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా. మరి లాస్ట్ వీక్ జరిగిన ఆయన సంఘటన ప్రభావ అయ్యా ఏమో వాటిని మరి మనసులో తీసివేయండి అయ్యా. ఏమో చెప్పమైంది ఆయన అవి ఎక్కడ పోయి అవి దొరకడానికి ఆయన కావాల్సిన ప్రభుత్వం అయ్యా. మరి చాలా మంది సాక్షాత్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మాకు ఇవ్వైతే దేవుడు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ దొరకడని ఎక్కడ పోకుండా అక్కడే దొరికి ప్రభావ. అంటే అద్భుతంలో మీకు సహాయం చేయండి. అంటే కృపలో నిలబెట్టుగా ప్రార్థన చేస్తున్నాను. అందరికీ అద్భుతంలో సమాధానం స్థిరపరచండి. సమాధానం చుట్టిపండి ఆయన. అలాగే ప్రభావ అయినా ఈ సమయం మరోసారి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇక్కడ అయ్యా మీ యోగిత ప్రభావ అలాగే మన పిల్లలు ఆయన ఇప్పుడు ఎంతో పొడి చూపించారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. యాక్సిడెంట్ అడిగారు ప్రభావ ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతి బాధను చూపించండి అయ్యా. ఇంకో బాధ నుంచి తప్పించబడతారు విమోచిస్తారు తోడుగా ఉంటారు నిలబడతారని చెప్పిన దేవుడు మీకే వందన అయ్యా. మీకే స్తోత్రాలు సరసరంతా కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. ఎగ్జామ్స్ బాగా వెళ్ళడానికి సహాయం చేశారు అయ్యా. ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి ఆయన చూపించారు. ఇప్పుడు చక్కగా వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ప్రభావ. అయితే ప్రభావ అయ్యా మంచి బాధ్యత లేకుండా మందిరంలో నేతలు మేము మాకు ఇచ్చిన మందిరం ప్రభావ ఈ సహవాసంలో చక్కగా ప్రభావ అయ్యా టైంలో ప్రభావ అయ్యా రోడ్డు ప్రభావ రావడానికి చక్కగా కూర్చొని ప్రార్థన చేయడానికి బాగా ప్రార్థన చేయడానికి సహాయం చేయాలి. ఒక టైం చక్కగా బయటకు తీసుకోవడానికి సహాయం చేయాలి. చక్కగా ప్రభావ మేము ఇచ్చే ప్రతి ఎక్సర్సైజ్ కూడా చదివడానికి అయ్యా మంచి షార్ట్ ప్రభావ. ఈ సెలవుల్లో ప్రతి సెలవుకి చక్కగా ప్రార్థనలో వాక్యం ఎదగాలి ప్రభావ. ఈ రెండు అవకాశాలు ఎదగాలని మేము ఆశిస్తూ
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతుందా లైన్లో వచ్చి ప్రార్థిస్తున్నాం. గురువారం నుంచి చక్కగా నేను నిన్న ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. దాంట్లో పెట్టానుకున్నాను. దాన్ని చూస్తే ఇంకా మంగళగిరి వస్తున్నప్పుడు ఉండలేదన్న తీరా చూస్తే తెనాలి గ్రూపులు పెట్టాను. నేను గ్రూప్ పెట్టాను, నిన్న పెట్టాను. మళ్ళీ గ్రూప్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ కలిసిపోతున్నాం. మెయిన్ ఏంటంటే గురువారం ఉదయం 10:30 స్టార్ట్ అయిపోతుంది. గుడిగా 1 గంటల అయిపోతాం లేదు. తర్వాత వెంటనే వచ్చేయచ్చు. మన ఈవినింగ్ 6:30కి మన గుడికి 8:30 అయిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితిలో ప్రవాసానికి వచ్చి వచ్చేవాడు సాయంత్రం 10 గంటలు ఉంటుంది ఉండాలి. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా పనులు కూడా ఉండేది ఉంటుంది. అందుకని చెప్పేసి డెస్టినేషన్ లేకుండా ఆ టైం సెట్ చేసుకున్నాం. ఉదయం కూడా చక్కగా మీరు ఏ పూట కాకుండా 2 రోజులు ప్రిపేర్ చేస్తారమ్మా. 3 రోజులు ఉదయం ఏంటంటే 5 పూటలు 3 రోజులు 5 పూటలు. సో శనివారం
దీని తర్వాత ఎవరెవరు చెప్పాలంటే విషయాలు కూడా నేను మెసేజ్ చేస్తాను. దాని తర్వాత ఫాలో చేస్తే ఈసారి అందుకని మనం పెట్టిన మెసేజ్ కూడా రక్షణ సాక్షి ప్రభుత్వం ఎలా రక్షించడం విషయాలు దాన్ని ప్రార్థన చేసుకొని ప్రయత్నించుకొని పడుతుంటే మంచిదన్నమాట. ఇలా మరి ఈసారి ఏంటంటే శుక్రవారం సాయంత్రం మన వారంటీ జరిగేది కదా 8 గంటల నుంచి 10 గంటల వరకు, అది నెక్స్ట్ మనం పెట్టుకుంటాం అన్నమాట. ఈ వారం ఎక్కడైనా క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ వీక్లో పెట్టేస్తారు ఖచ్చితంగా మానుకుంటారు. శనివారం అని గోపువారం ఖచ్చితంగా. ప్రస్తుతానికి శుక్రవారం క్యాన్సిల్ అయింది కాబట్టి శుక్రవారం పెట్టుకుంటాం. శనివారం నాడు ఏంటంటే మన షాప్లో ఉంటారు రవివారం నెక్స్ట్ వీక్, అది నెక్స్ట్ శనివారం అట్లా. తర్వాత ఎక్కడంటే మనం గ్యాప్ లేకుండా ఒక రోజు పెట్టేసుకుంటాం వీళ్ళు అన్నీ కూడా పెట్టుకొని ప్రార్థించాము. ఇవి వార్తాలు అనమాట. అంటే మ్యాక్సిమం ఎప్పుడు మీకు రావడం ఈరోజు అయిపోయిన తర్వాత ఎప్పుడు మీకు వచ్చి రేపు ప్రార్థన సీన్ వాళ్ళు ప్రార్థన చేసుకున్నాము. సీన్తో ప్రార్థించాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్తోత్రం నాయన పరిశుద్ధిగా ప్రేమకుల తండ్రి ఎంతో మరి ఇప్పుడు ముగిస్తూ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నామయ్యా. మరి మేమందరం కూడా వారం వెంబడి వారం మీతో సహవాసం చేయవలసిన వారమైనా ఈ సహవాసాన్ని మేము పిలవలేదయ్యా, మీరు నన్ను పిలిచారు ప్రభావ. మీరు పిలిచిన దేవుడు ఎంతో నమ్మలేకపోవడం ఆయన సహవాసాన్ని కాపాడే దేవుడి, సహవాసం అందరినీ తీసుకొచ్చే దేవుడు అయ్యా. పిలిచిన దేవుడు మీకు మీరు పిలిస్తే ఎవరు రాదు ప్రభావ. మీరు పిలిచారు కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా నిలబడుతున్నారు, నడిపించబడుతున్నారు ప్రభావ. ప్రతి వారం కూడా కూడికి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రతి కూడికి కూడా రావడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి ఈ వీకులో వెళ్ళకుండా ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నీ చూసుకోవాలి, మీ పని చూసుకోవాలి. కానీ మరి దానికి గొప్ప విధి చేయించి ఆ విధికి నైనా ఎంతో మందిని ఆహ్వానిస్తే పిలవబడడం వాళ్ళు రాలేదు కదా. సాకులు చెబుతూ వచ్చారయ్యా, నేను పొలం పొందాలని, అయ్యా తను ఎట్లు పొందాలని, పెళ్లి చేసుకున్నానని సాకులు చెబుతూ అనేక రకాల ఆటంకాలతో చాలా మంది ఆగిపోయారు ప్రభావ. అయితే పిలవబడిన వారు నిజంగా చక్కగా రాగలిగారు ప్రభావ. అందుకని ప్రభావం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ ప్రభుత్వం బిడ్డను ఆశీర్వదించండి. చక్కగా ప్రతి ఒక్కరికి రావడానికి కావాల్సిన ద్వారా తెరవండి అయ్యా. ఎన్నో విషయాలు తెలుసుకుని నడిపించయ్యా. మరి సాక్షాత్ చెప్పి బిడ్డను కూడా లేవలేకపోయిన ప్రభావ నడిపించండి, చక్కగా నిలబెట్టండి అయ్యా. మీ హస్తాన్ని గమనించుకుంటూ ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకే వందనాలు. ఈరోజు వచ్చే స్మారకాలు కూడా మీరు ఆశీర్వదించండి. రూతు గ్రంథం వల్ల ఆయన చక్కగా చదివి టిక్కులు పెడుతూ వచ్చారు ప్రభావ. నెక్స్ట్ మొదటి సమయ గ్రంథం 1 నుంచి 15 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా మరి క్లుప్తంగా వివరంగా వాటిని తరచి చూడడానికి సహాయం చేయండి అయ్యా. అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, అప్లై చేసుకోవడానికి. ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు, అసలు నేను ఏం చేయాలి, ఆ పరిస్థితి ఏంటనే విషయాలు, నాకున్న సమస్యలు అంటే దేవుడు ఇచ్చే పరిష్కారం ఏంటని గమనించి గ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని గట్టిగా పట్టుకొని నిలబెట్టి మేమైతే కోరుకుంటున్నాం ఆయన ఈ సంఘంలో బిడ్డ కూడా వాక్యానుసారంగా నడిపించబడాలి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు అడిగి అందరూ ప్రభావ చక్కగా వాళ్ళ దేవుడి చేత బోధించబడాలి అయ్యా. వాటితో మాట్లాడి సహాయం చేసి ఎవరెవరికి బాధ్యత ఇచ్చామో ఆ బాధ్యత చక్కగా పూజ తప్పకుండా నెరవేర్చుకుంటూ ముందుకు సాగే కృపలను బిడ్డలు బోధనలు ఎప్పటికప్పుడు ఏ రోజు కాలేదు ప్రభావ మరి ప్రసాదించండి. ప్రతి విధమైన అంధకార క్రియలను, చీకటి క్రియలను ప్రభావ యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభావ. ఆయన మీ నామంలో మీరు బంధించవలసిందో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంగణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి చుట్టూతో వాతావరణం జ్ఞాపకం చేసుకోండి. కనుక మన ప్రేరేజం కూడా ప్రభావ మీ యొక్క అధికారంతో మీకు సర్వాధికారులు అయ్యా. ఒక అధికారం ప్రభావ అధికారాన్ని కదిలించండి అయ్యా. ఒక 20 ప్రభావ పిలువునాయి తండ్రి అయ్యా. ఇంకో ప్రతి ఒక్కరు పరుగులో వచ్చి ప్రభావ అన్ని క్లీన్ చేసే కృపను గురించి అయ్యా. దాన్ని మీకు వందన ఈ ఏరియా మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న పురుగుల నుంచి పెద్ద పెద్ద పురుగులు అన్నీ కూడా ప్రభావ ఎక్కడ ఉన్నటువంటి పాడు చేయకున్నట్టుగా ప్రభావ వాటన్నిటిని మీ నామంలో అయ్యా సమూల అయ్యా ఇంకో ప్రభావ భారత అవస్థలో రాదు మీకు పట్టిన పురుగులే మరి భారతలో చెప్పారు. అలాగే ఈ మందిరంలో అయినా అయ్యా ఇంకొక పీస్ఫుల్ వాతావరణాన్ని అనుభవించండి, పరిశుద్ధమైన వాతావరణాన్ని ఇవ్వండి అయ్యా. ఇంకొక చుట్టుపక్కల అయ్యా ఇంకొక అగ్ని ప్రాకారంగా ఈ మందిరం చుట్టూ మీరు వచ్చేందుకు ప్రార్థిస్తున్నారు ప్రభావ. ఇచ్చిన మార్పులు మీరు ఆశీర్వదించండి, అది కావాల్సిన ప్రతిఫలాలు ఇవ్వండి. ఈ వీక్లో మరి శ్రీమూర్తి ప్రార్థన కూడా చక్కగా మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు తీసుకొని సహాయం చేయండి అయ్యా. అలాగే మీటింగ్స్ కూడా 3 రోజులు 5 కూడా ప్రభావ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు రాగలిగిన మీరు సహాయం చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి